వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో హిందీ హిందీ అక్షరాలు ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనం ఇనుప బోర్డు పైన రాస్తున్నాను. ఇది ఏ విధంగా రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఆయిల్ పెయింట్ ఈ బోర్డు అనేది రాస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఎలా హిందీ రాయాలి అనే దాని గురించి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇలా అడ్డంగా గీత గీసుకోవాలి. హిందీ అక్షరాలకు ఇలా పైన ఒక గీత ఉంటుంది. ముందుగానే ఇలా పైన గీత గీసుకుంటే తర్వాత అక్షరం మనం ఎలా రాయాలి, ఎంత సైజులో రాయాలి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ముందుగానే మనం పైన గీత గీసేసుకోవాలి. లేదు అక్షరమే ముందుగా రాస్తే మళ్ళీ మనం పైన గీత అడ్డంగా ఇవ్వగానే అక్షరం అనేది సగం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే అడ్డగీత గీసుకోవాలి. అప్పుడే మనకు అక్షరం ఎంత సైజులో రాయాలో తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ముందుగానే గీసుకోవాలి. మనకు అన్ని అక్షరాలు ఒకే సైజులో వచ్చేలా చూసుకోవాలి. ఈ రో అయిన తర్వాత హ, పెద్ద హ అనేది ఎలా రాస్తున్నాను చూడండి. మనం పని అనేది తొందరపడకుండా మెల్లిగానే చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్నట్టు అక్షరాలు అనేవి వస్తాయి. ఇలా ఒకే సైజులో, ఒకే వెడల్పు, ఒకే హైట్ కూడా ఉండాలి. అప్పుడే అన్నీ ఒకే సైజులో మనకు కనిపిస్తాయి. ఇలా అయిన తర్వాత ఇది హిందీలో గుడి, మన తెలుగులో గుడి ఎలానో హిందీలో ఈ గుడి కూడా అలానే ఇలా నీట్గా చేసుకోవాలి. పైన గీత మనకు ముందుగానే ఇలా చేసుకుంటే అక్షరం అనేది ఏ సైజులో వస్తుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా నీట్గా చెయ్యాలి. ఇది నా. మళ్ళీ మొత్తం బ్రష్ గీతలన్నీ పోవాలంటే మరోసారి ఈ రెడ్ పైన మళ్ళీ అక్షరాల పైన ఇంకోసారి మళ్ళీ వెయ్యాలి. అప్పుడు తిక్కుగా కనిపిస్తుంది. బ్రష్ గీతలు అనేవి కూడా కనపడవు. కాబట్టి మళ్ళీ ఒకసారి డబల్ కోటింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ
గుడి ఇలా మనమైతే చేయాల్సి ఉంటుంది. ఇది ఇనుప బోర్డు. ఇనుప బోర్డు పైన రాస్తున్నాను నేను. ఇది చూడండి. అడ్డు అడ్డంగా ఉన్న గీత ముందుగా మనం రాసుకుంటే అక్షరం అనేది మళ్ళీ ఎంత సైజులో రావాలి, ఎక్కడ రావాలనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ముందుగానే మనం అడ్డం గీత గీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద అక్షరాలైతే, మామూలు అక్షరాలైతే మీ ఇష్టం ఎలా వస్తే అలా రాయొచ్చు. ఇది కు, ఇది క. హిందీలో క, ఇది చిన్న క. ఇలా నీట్‌గా చేసుకోవాలి. చాలా ఈజీగా ఇలా రాయాలి. మళ్ళీ కాకు కొమ్ము. హిందీలో కొమ్ము ఇలా వస్తుంది. మనకు ప్రతి ఏ బోర్డు రాసినా, ఏది రాసినా కూడా కొలతలనేవి చాలా ఇంపార్టెంటు. కాబట్టి కరెక్ట్‌గా మనం కొలతలు తీసుకోవాలి. తెలుగుకి ఎలాగైతే తీసుకుంటామో హిందీకి కూడా అలాగే కొలతలనేవి తీసుకోవాలి. అక్షరం పైన కే, కో, కి, కై ఇలా వస్తుంటాయి కాబట్టి పైన కూడా ఒక గీత ఉంచుకోవాలి. అలాగే కింద కూడా ఇలా కు అనేది వస్తుంటుంది కాబట్టి కింద కూడా ఒక గీత ఉంచుకోవాలి. మొత్తం 4 గీతలైతే మనకు ముఖ్యంగా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా రాసేయొచ్చు. 4 లైనింగ్స్ అనేవి చాలా ముఖ్యం హిందీ రాయడానికి. ఇలా ఈజీగా రాసేసుకోవచ్చు. కొలతలు మాత్రం కరెక్ట్‌గా మరవకుండా వెయ్యాలి. చూడండి, పైన ఒక లైనింగ్స్ ఉంది. కిందే ఒక లైనింగ్స్ అక్షరం రాయడానికి. మళ్ళీ ఇంకొద్దిగా కింద మళ్ళీ లైన్, దాని కింద మరో లైన్ కూడా ఉంది. కాబట్టి మనకు 4 లైన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అన్ని అక్షరాలకు ఒకే సైజులో వచ్చేస్తుంటాయి. మళ్ళీ క, క అనే అక్షరం ఇలా అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే వెడల్పుతో, ఒకే హైట్‌లో, ఒకే వెడల్పుతో వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనకు అందంగా అక్షరాలనేవి కనిపిస్తాయి. ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇది కే. పైన గీత ఎందుకుందో ఇప్పుడైనా చూడండి. సి, సి గుడికి ఎంత లైనింగ్స్ ఉందో కే కూడా అంతే లైనింగ్స్. మళ్ళీ ఇక్కడ 0, 0 కూడా అదే లైనింగ్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి లైనింగ్స్ అనేవి చాలా ముఖ్యం మనకు. వాటితోటి మనం ఈజీగా రాసేయొచ్చు. ఇలా
ముందుగా మనం అడ్డంగా గీత గీసుకుంటే ఈజీగా రాయొచ్చు. కొత్త వాళ్ళైతే పాత వాళ్ళు మామూలుగానే రాసేస్తుంటారు. ఇది దానే అక్షరం హిందీలో. ప్రతి దానికి మనం ఖచ్చితంగా కొలతలనేవి తీసుకోవాలి. అప్పుడే అన్ని అక్షరాలు ఒకేలాగా కనిపిస్తాయి. కేంద్ర ఇలా రాయాలి. మనం ఏ పాయింట్‌లోనైతే అక్షరం స్టార్ట్ చేశామో అదే పాయింట్‌లో అదే రకంగా మొత్తం అక్షరాలన్నీ అదే పాయింట్‌లో ఒకే సైజులో ఉండాలి. అప్పుడే మనకు ఈజీగా, అందంగా కనిపిస్తుంది. ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇలా షేడింగ్ అనేది ఇవ్వాలి. ఇలా షేడింగ్ ఇచ్చినప్పుడే అక్షరాలనేవి ఇంకా హైలైట్‌గా కనిపిస్తాయి. ఇంకా అందంగా కనిపిస్తాయి. చూడండి, ప్రతి అక్షరానికి కూడా కింది భాగంలోనే షేడింగ్ అనేది ఇస్తున్నాను. ప్రతి అక్షరానికి కూడా ఇలా ఒకే వైపు అనేది ఇవ్వాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. చూడండి, ఇలా ప్రతి దానికి కూడా ఒకే సైజులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలానైతే మనం షేడింగ్ అనేది ప్రతి అక్షరానికి కూడా ఇవ్వాలి. అప్పుడే అక్షరాలనేవి హైలైట్‌గా కనిపిస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అప్పుడే మరింత ఆసక్తితో మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోలైతే చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మరవకుండా షేడింగ్ అయితే ఇవ్వాలి. పూర్తి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.